తెలంగాణలో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు అన్నటువంటి యాంటీ డిఫెక్షన్ కేసు ఒకటి స్పీకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు అన్నట్టుగా స్పీకర్ దాన్ని కొట్టివేయటం జరిగింది. సో ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిఫెక్షన్ అన్నటువంటిది ఒక పార్టీ డిసిప్లిన్కి, గవర్నమెంట్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. మరి మన భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుపుతుంది. 1985వ సంవత్సరం 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని మన భారత రాజ్యాంగంలోకి చేర్చారు. సో యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నటువంటివి మనకి తెలియాలి. ఒకటి, దీనికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? స్పీకర్ తీసుకుంటారు. మరి ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుందా? ఇంతకుముందు వచ్చేది కాదు. బట్ సుప్రీంకోర్టు కోహెటో హిల్లోహన్ కేసులో ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది అన్నట్టుగా మనకు చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఎవరైనా కూడా 2/3 పాపులేషన్ అంటే 2/3 రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొక పార్టీలోకి మర్జ్ అయినప్పుడు అది కూడా యాంటీ డిఫెక్షన్ కిందికి రాదు. సో ఇవి మనం గుర్తుంచుకోవాలి.